హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్లాగ్ వచ్చేసి 100 days ఆఫ్ ఛాలెంజ్లో డే 21 అనమాట. సో నా వాయిస్ని అయితే పట్టించుకోవద్దు, ఎందుకంటే బాగా కోల్డ్ చేసి కాఫ్ అనమాట. బాగా నా వాయిస్ అంతా డిఫరెంట్గా అయిపోయింది, సో మారిపోయింది అనమాట. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఇంట్లో నా డైలీ వ్లాగ్స్ వీడియో అనమాట. సో నేను ఇంట్లో ఏం పనులు చేస్తున్నాను ఏంటనేది ఈ వీడియో. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉండిద్ది అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో వీడియో ఎవరికైనా నచ్చింది అనుకుంటే కామెంట్ కూడా చేయండి. సో అలాగే ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రోజట్లానే ఇంకా మార్నింగే నేనైతే ఛాయ్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నానమాట. సో కొంచెం గొంతు అయితే బాగాలేదు కదా, ఇంకా ఎక్కువగా మిరియాలు టీ అయితే తాగుతూ ఉన్నానమాట. సో తొందరగా రిలీఫ్ ఇస్తుంది అని చెప్పి. సో కార్తీక సోమవారం మార్నింగ్ లేచి స్నానం చేశాను కదా, సో ఆ రోజు నుంచే నాకు కోల్డ్ అయితే చేసిందనమాట. సో నాకేంటి అంటే నిమ్ముందండి, సో దానివల్ల ఐస్ క్రీమ్స్ తిన్నా, అలాగే చల్లటి నీళ్ళు హెడ్ బాత్ చేసిన వెంటనే కోల్డ్ చేసేసిద్ది అనమాట. డ్రింక్స్ తాగినా అంతే. సో దానివల్లే ఇంకా మా వారు తిడతా ఉంటారనమాట, తాగొద్దు అని. ఇంకా నేనైతే ఇంట్లో పనులు అయితే చేసుకుంటా ఉన్నానమాట. ఇంకా గిన్నెలన్నీ ఖాళీ చేసేసి నేను టీ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా టీ అయితే కాగిపోయినాయండి, చూసారు కదా. సో రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ టీ పౌడర్తో టీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఆ వేరే టీ పౌడర్స్ అంతా నాకు నచ్చవు, నేనైతే ఇదే తాగుతానమాట. ఇంకా మా బాబుకి రైస్, అలాగే నాకు రైస్ అయితే కడిగి పెట్టేశాను అనమాట. సో కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో నేను అదైతే వీడియో అయితే తీయలేదనమాట, చిక్కుడుకాయ కర్రీ ఉండేది. సో ఇంకా నేను ఇక్కడైతే చిక్కుడుకాయలు వలుద్దామని చెప్పి టీ తాగుతా పక్కకైతే తెచ్చుకున్నాను అనమాట చిక్కుడుకాయలు. సో ఇంకోటి ఏంటి అంటే, అంతకుముందు ఏంటంటే నార్మల్ సోఫా లాగా బారుగా వేసాం కదా. సో ఇంకా ఇప్పుడు ఏంటి అంటే కొంచెం మా బాబు పడిపోతాడేమోనని చెప్పి భయంగా ఉందండి అలా వేస్తే. ఇంకా అందుకని చెప్పి ఎల్ షేప్లో అయితే సోఫాని వేసేసామన్నమాట. ఎల్ షేప్లో వేసి పప్పి పెడితే ఇంకా వాడు అటు ఇటు తిరిగినా సరే మంచంలానే ఉండిద్ది కాబట్టి పడడని చెప్పి మళ్ళీ ఎల్ షేప్లోకి అయితే తీసుకొచ్చేసామన్నమాట సోఫాని. సో ఎల్ షేప్లో అయితే వేసేసాము. ఇంక వీడైతే ఐప్యాడ్ చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా నేనైతే టీ తాగుతూ ఉన్నాను. సో నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటానండి. ఇంట్లో కూడా వింటర్ వస్తే ఇవి ఉంటాయి కదా, ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ వేస్తాను, అలాగే కాటన్ పెట్టుకుంటాను చెవుల్లో, అలాగే బాత్రూంలో కూడా విడిగా స్లిప్పర్స్ అండి నాకు. సో మొన్న మధ్యలో పాతవైపోయినాయి, తెగిపోయినాయి అని చెప్పి మళ్ళీ కొత్తవి తెచ్చారు మా వారు. సో బాత్రూమ్ స్లిప్పర్స్ కూడా ఉంటాయి అనమాట. అలాగే సాక్సెస్ కూడా వేసుకుంటానండి నేను. వింటర్ వస్తే అంత జాగ్రత్తగా ఉంటాను. నేనే కాదు, మా బాబుకి కూడా అంతే. ఇంకా వింటర్ స్టార్ట్ అయిందని చెప్పి ఇంకా వాడికి కూడా సాక్స్లు అయితే వేస్తూ ఉన్నాను అనమాట, బయటికి వెళ్ళేటప్పుడు కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ అలా.
ఇంక ఇక్కడైతే ఇల్లంతా సదిరేస్తూ ఉన్నానమాట. సో నైట్ వచ్చేసి స్వెటర్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇంక అదైతే మడత తీసుకుంటున్నాను. సో మంచం అంతా బెడ్షీట్ అంతా చల్ల చెదిరి చేసామన్నమాట. ఇంకా దాన్ని ఏం చేస్తున్నానంటే నీట్గా సర్దుతూ ఉన్నానమాట, పైకి ఎక్కేసి. సో ఎక్కడ దిండ్లు అక్కడ పెట్టేసి ఇంకా మంచం అయితే నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా మంచం క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే అంతకుముందు అయితే 5 డేస్కి 6 డేస్కి 1 వీక్కి అలా వేసేదాన్ని అనమాట. 3-4 టైమ్స్ వేసేదాన్ని. సో నాకు కష్టం అయిపోతుంది అనమాట. సో సమ్మర్ అప్పుడైతే ఓకే, ఇంట్లో ఇటు పక్కన మా ఇంటి పక్కన తీగ మీద వేసినా సరే ఆరిపోతాయి ఎండ తగలకపోయినా. సో ఇప్పుడు వింటర్ కదా, సో ఆరట్లేదండి. సో దానివల్ల నేనైతే టెర్రస్ పైకి వెళ్ళి వేస్తున్నాను అనమాట. సో దానివల్ల అయితే 2 డేస్కి వేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందువల్ల ఈ మొన్నే వేసాను అనమాట, ఎన్నో లేవు, ఒక వాయి అయితే అనమాట, నాయి మా బాబువి మా వారివి. సో అందరివి కలిపి ఒక వాయి అయితే వేసేసాను అనమాట. సో మా వారి యూనిఫామ్ కూడా లేదండి, 2 ఇప్పే ఉన్నాయి. సో దానివల్ల అయితే నేనైతే బట్టలు అయితే మిషన్లో అయితే వేసాను. సో బట్టల మిషన్లో వేసేసి అప్పుడు కర్రీ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా ఇక్కడ లిక్విడ్ వేసేసాను అనమాట. ఈలోపు మా వాడు చూసారా, ఇడ్లీ రవ్వదనమాట అది, దానితో ఫుల్ అల్లరి చేశాడండి. అది ఇవ్వకపోతేనేమో ఏడుస్తూ ఉన్నాడు, ఇస్తేనేమో కిందకేసి అంతా అలా చేసేస్తూ ఉన్నాడు. సో అంత అల్లరి చేస్తున్నాడు అనమాట. సో వీడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉందండి. సో 2 పిల్లలు ఉంటే ఎలా ఉంటారు ఏంటా అని చెప్పి నాకైతే భయంగా ఉందన్నమాట. సో ఇంక వీడైతే ఇట్లా అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇంకా రెస్ట్ తీసుకుని ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసాము నేను మా బాబు. సో స్నానం చేసేసి ఇంకా ఎవ్రీడేలానే ఈ మంత్ దీపాలు పెడతాను కదా బయట, సో దానికోసం అయితే ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. సో ముగ్గు వేసేసుకుని ఇంకా దీపం అయితే పెట్టేశాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉండిద్ది అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో నన్నైతే సపోర్ట్ చేయండి గాయస్. వీడియో ఎవరికైనా నచ్చితే కామెంట్ కూడా చేయండి. నేనేం వీడియోలు చేస్తాను ఏంటనేది మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీ వరకు వస్తాయి అన్నమాట నా వీడియోస్. సో బెల్ ఐకాన్ అయితే మర్చిపోవద్దు, క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Love you all.